ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఉండే ప్రాబ్లం ఇది. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో అంటే, ఒక హాలో క్యూబ్ ఉంది, దాని సైడ్ 10 సెంటీమీటర్, దాని మాస్ 10 గ్రామ్స్ అని మెన్షన్ చేశాడు. ఇనిషియల్ గా అది వాటర్ లో ఇలా ఫ్లోట్ అవుతుంది అనమాట టాప్ లో. తర్వాత ఏం చేశాడు, దాన్ని కొంచెం లోపలికి పుష్ చేశాడు. ఇలా పుష్ చేయడం వల్ల ఏమైందంటే ఎక్స్ అనే హైట్ ఈ క్యూబ్ లోపలికి వెళ్ళింది అనమాట లిక్విడ్ లోకి. నువ్వు ఎంత ఫోర్స్ తో అయితే పుష్ చేస్తావో వాటర్ యొక్క బయాన్సీ ఫోర్స్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో, మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే దాన్ని ఇట్లా పైకి పుష్ చేస్తుంది. ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది పైకి కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం అంటే, ఈ ఆసిలేషన్ యొక్క టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? అయితే ఇక్కడ నువ్వు ఎంత ఫోర్స్ అయితే డౌన్వర్డ్స్ పుష్ చేస్తావో సేమ్ అమౌంట్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్ వాటర్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేస్తుంది. దాన్ని ఏమని రాస్తున్నాను అంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్, మీన్స్ డైరెక్షన్ ఆపోజిట్ కాబట్టి బయాన్సీ ఫోర్స్ ఎఫ్బి. సో ఎఫ్ నెట్ మీన్స్ ఎం ఏ నెట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బయాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏమంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇన్సైడ్ ద లిక్విడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇన్సైడ్ ఎంత అంటే క్రాస్ సెక్షన్ ఇంటూ హైట్, హౌ మచ్ క్యూబ్ ఇన్సైడ్ ది లిక్విడ్ అని మీనింగ్. సో అది ఎక్స్ హైట్ ఉంది కాబట్టి ఎక్స్ అని రాస్తున్నాను. ఏరియా సైడ్ ఎస్ అయితే ఎస్ స్క్వేర్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ ఎక్స్, రైట్? ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూమ్ ఇన్సైడ్ బదులు ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ రాస్తే ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ రో జీ డివైడెడ్ బై మాస్ ఎం. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ స్క్వేర్ రో జీ బై ఎం ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీకు ఎలా ఉందంటే ఈ ఈక్వేషన్ రిసెంబుల్ చేస్తుంది. ఇది ఏమంటే నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు బీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఇక్కడ ఏ బదులు ఏ ఉంది, ఎక్స్ బదులు ఎక్స్ ఉంది, మీన్స్ డిస్ప్లేస్మెంట్. కానీ ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో నీకు ఎస్ స్క్వేర్ రో జీ బై ఎం ఉంది కాబట్టి సో నువ్వు ఏమని రాయొచ్చు ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో అంటే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ రో జీ బై ఎం. ఇంప్లస్ ఒమేగా ఏమవుతుంది 2π బై క్యాపిటల్ టీ ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా ఫార్ములా 2π బై క్యాపిటల్ టీ. స్క్వేర్ నవతలు పంపించేసి నువ్వు రాస్తే ఏమవుతుందంటే ఒమేగా ప్లేస్ లో 2π బై క్యాపిటల్ టీ, స్క్వేర్ అవతలు పోతే రూట్ ఓవర్ ఎస్ స్క్వేర్ రో జీ బై ఎం. దెన్ వాట్ ఈస్ టైం పీరియడ్? టీ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ ఓవర్ ఎం బై ఎస్ స్క్వేర్ రో జీ. ఇప్పుడు ఇచ్చిన ఫార్ములా వాల్యూస్ అన్ని, ఇచ్చిన ఈ ఫార్ములాలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π మీన్స్ 2 ఇంటూ 3.14 రూట్ ఓవర్ మాస్ 10 గ్రామ్స్ అన్నాడు కాబట్టి దాన్ని కేజీస్ లోకి రాస్తే 10 ఇంటూ 10⁻³ kg. సైడ్ 10 అన్నాడు కాబట్టి 10 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి దాన్ని మీటర్లోకి రాస్తే 10 ఇంటూ 10⁻² హోల్ స్క్వేర్. డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చి 10⁻³ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ 10. ఓకే, ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి అంటే 10 క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ మిగిలింది ఇంకా 10 పవర్సే. సరే అది క్యాలిక్యులేట్ చేస్తే 6.28 ఇంటూ రూట్ ఓవర్ ఇది 10⁻³ ఇది 10⁻+3 పైకి వెళ్తే 10⁻6 అవుతుంది డివైడెడ్ బై ఇక్కడ 10 ఇంటూ 10⁻² అంటే 10⁻1 దాన్ని స్క్వేర్ చేస్తే 10⁻² అవుతుంది. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 6.28 10⁻² క్యాన్సిల్ చేస్తే ఇక్కడ -4 ఉంటుంది. 10⁻4 రూట్ 10⁻² కాబట్టి 10⁻² సెకండ్స్ అవుతుంది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. సో టోటలీ 6.28 into 10⁻² seconds.